అది ఎప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 50 years అయిపోయింది. ఇందిరాగాంధీ చనిపోయినా వీళ్ళకి ఎమర్జెన్సీ జ్ఞాపకం వస్తుంది. ప్రతిసారి అదే మాట్లాడుతుంటారు పార్లమెంట్లో బయటలో. ఏంది నాకు అర్థం కాదు. మీరు నరేంద్ర మోడీ, నేను ఆనాడు ఇన్ఛార్జ్ ఉంటి గుజరాత్గా, ఏది ఏసీ సెక్రటరీగా. గుజరాత్లో గోధుమలో జరిగిన ఇన్సిడెంట్ ఎలాంటి ఇన్సిడెంట్? అది ఊచకోత. ఎంతో మంది ప్రాణాలు పోయినాయి, ఇళ్లలో పోయి చంపడం జరిగింది. మరి మేము మాట్లాడుతున్నామా? దానికి అయిపోయిన ఇష్యూ అయిపోయింది. వాటికి ఒకరేమో మాట్లాడితే ఎమర్జెన్సీ, ఇంకోటి అయితేనేమో రాజీవ్ గాంధీ గురించి మాట్లాడతారు. నాకు అర్థం కాదు. ఆ తర్వాత 70లో జరిగినటువంటి ఎమర్జెన్సీ 80లో మళ్ళా గెలిచిందా లేదా సోనియా గాంధీ, ఇందిరాగాంధీ? ల్యాండ్ స్లైడ్ విక్టరీ. సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ మీద ఎన్నో ఆరోపణలు చేసినా ప్రజలు తీర్పిచ్చిండ్రు. అయినా కానీ దాన్ని మరువరేంది? కావాలని కేవలం ఎంతసేపటికి ఇందిరాగాంధీ మీద కక్ష, కాంగ్రెస్ మీద కక్ష, ప్రాణాలు ఓడగొట్టుకున్నారు వాళ్ళు. దేశాన్ని గురించి ఇందిరాగాంధీ ప్రాణం పోయింది, అదేవిధంగా రాజీవ్ గాంధీ పోయింది. కానీ వాళ్ళు మాత్రం ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ. ఏందో ఇక మేము కూడా ఒకటే పని, ఏ బహిరంగ సభలో మేము కూడా ఇదే మాట్లాడతాం. గోద్రా గుజరాత్, గోద్రా, నరేంద్ర మోడీ అని ఇక మేము కూడా మాట్లాడవలసి వస్తుంది. మేము అలాంటి ఆలోచన లేదు. కానీ మీ ఆలోచనలో కూడా మార్పు రాకపోతే మేము కూడా, మాలో కూడా మార్పు వస్తుందని చెప్తున్నాం. ఇలా పార్లమెంట్లో కానీ బయట కానీ ఎప్పుడు మాట్లాడినా బహిరంగ సభలో ఎమర్జెన్సీ మాట్లాడతారు, ఇందిరాగాంధీ గురించి మాట్లాడతారు. ఏం తక్కువ చేసింది ఇందిరాగాంధీ? ప్రాణాలు అర్పించింది దేశం గురించి. ఆమెకు మళ్ళీ ల్యాండ్ స్లైడ్ 77 తర్వాత 80లో నేను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉండి ఆ రోజులలో ఫుల్ మెజార్టీ వచ్చిందా లేదా? అదే మీరు ఎమర్జెన్సీలో ఎంతో అన్పాపులర్ చేసినా ప్రజలు ఓట్లు వేసినా లేదా అంటున్నారు. దయచేసి నరేంద్ర మోడీ ఇది ఏదైతే ఎమర్జెన్సీ ఇష్యూను తక్కువ చేయి, లేకపోతే మేము కూడా గుజరాత్ ఇష్యూ మేము ప్రతి దగ్గర కూడా ప్రతి బహిరంగ సభలో మాట్లాడవలసి వస్తుంది. ఆనాడు నువ్వు ముఖ్యమంత్రి ఉంటివి, అయినా మేము ఇక జరిగిన సంఘటన ఎందుకు మాట్లాడాలి? ఎంతో మంది చనిపోయారు, అయిపోయింది, ఇళ్లలో పోయి ఇండ్లు కాలబెట్టారు, దోసుకున్నారు, ఇవన్నీ జరిగినాయి. కానీ మేము మాట్లాడతలేము. ఇక ఇంకోసారికి మాట్లాడితే నేను కూడా ప్రతి దగ్గర కూడా గోద్రా గుజరాత్ మాట్లాడతా. అందుగురించి దయచేసి ఎన్డీఏ వాళ్ళు ఈ భాష తక్కువ చేయండి. ఎమర్జెన్సీ భాష లేకుంటే మేము కూడా గోద్రా భాష పెడతాం. థ్యాంక్ యూ.